దాసన్న కూతకొస్తే వన్ సైడ్. ఎందుకంటే నేను 3 జిల్లాల్లో కబడ్డీ ఆడేవాడిని. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో, తర్వాత కృష్ణా జిల్లాలో కూడా ఆడేవాడిని. అంటే బయట ఓపెన్ టోర్నమెంట్స్ ఉండేవి ఆ రోజుల్లో. అందుకని కబడ్డీ దాస్ అనేవాళ్ళు. అంటే క్యాంట్కి వెళ్తే డిసైడ్ చేస్తాడని. అది డిసైడ్ ఇప్పుడు మొత్తం చెడు కూడా ఆడబోతున్నారు. ఆడుతున్నారు ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇది నా అడ్డా, బిడ్డ ఇది నా అడ్డా చెప్పబోతున్నారు. తిరువురు నాది కదా. స్వామిదాస్ పక్కాకి ఇక్కడ తిరువురులో సర్వోదయ అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువుకున్నటువంటి వ్యక్తి. తిరువురులో మా అమ్మ పుట్టిల్లు తిరువురు, మా నాన్నగారిది పెనుగొలను, నేను పుట్టింది అనుముల్లంక, మా అత్తగారిది సుధారాణి వాళ్ళ ఫాదరు వాళ్ళంతా పుట్రేల రామానగరం, మా మేనత్త కోడూరు ఏకొండూరు మండలం. ఈ 4 మండలాల్లో తిరువూరు టౌన్ లో మత్తయ్య పంతులు గారు అన్నదమ్ములు అంటే 7 అంటే మా మెటర్నల్ మా మదర్ వాళ్ళ బ్రదర్, వాళ్ళు 7 బ్రదర్స్. వాళ్ళంతా మదర్ రోడ్ అంతా. మా అమ్మమ్మ వాళ్ళు 3 సిస్టర్స్. వాళ్ళంతా కూడా మదర్ రోడ్ లోనే ఇచ్చుకున్నారు, పుచ్చుకోటాలు. తిరువూరు టౌన్ లోనే ఉంది బంధుత్వం అంతా. చాలా దగ్గర బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, చిన్నాటి స్నేహితులు ఉన్నారు, చెడుగుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కబడ్డీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక అందుకని ఏ ఆట ఆడటానికి నాకు ఇప్పుడు మంచి సరైన ప్లాట్ఫామ్ దొరికింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. అసలైతే నేను విరమించుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఈ వాతావరణం నాకు నచ్చలేదు కొంచెం, వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత అనుకోకుండా మరి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించటం, కలిసి పనిచేద్దాం అంటాం. ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతిందంటే ముఖ్యంగా సారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నువ్వు యాస్పిరెంట్ అని చెప్పాను, క్యాండిడేట్ అవబోతున్నావు అని కూడా చెప్పారు. పక్కన ఇన్ఛార్జిని పెట్టుకొని పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా మంత్రులు, జిల్లా నాయకులు సార్ని పక్కన పెట్టుకొని ఇతనే మన క్యాండిడేట్ అని చెప్పారు. వేరే వ్యక్తిని ఇతనే మన క్యాండిడేట్ అని చెప్తే సార్ ఆత్మాభిమానం బాగా దెబ్బతిని, అప్పుడు ఆత్మాభిమానం ఎట్లా మనం దానికి నడుచుకోవాలనే ఉద్దేశంలో ఈ ప్రయాణం. తప్పకుండా అయితే మీకు సరైన వేదిక దొరికింది అంటున్నారు. సో దాసన్న కూతకొస్తే దాసన్న పాట పాడితే ఎలా ఉంటుంది వినాలండి ఒకసారి. దాసన్న పాట అప్పుడు స్టూడెంట్ లైఫ్ లో పాడేవాడిని. తర్వాత ఎక్కువగా డైలాగ్స్ అవి ఇవి ఏకపాత్రలు చేసేవాడిని. ఎందుకంటే ఈ మరోకోణం కూడా జనం కనెక్ట్ అవుతారు. అండ్ ఇన్ని అసలు చెప్పండి, ఇంత వైవిధ్యం ఉండే నాయకుడు వాళ్ళ మధ్యన ఉండడం వాళ్ళకి సంతోషం కదా. జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జన కరి జనారే, జన కరి జనారే జగనన్నకు జయమురే, జన కరు జనారే జనం మనిషి జగన్నురే. జనగణ మన జగనన్న, జనగణ మన జగనన్న, జన నేత జగనన్న. జై జగన్, జై జగన్. అద్భుతం సార్, మీ ఎనర్జీస్ సరిగ్గా సవ్యంగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు సేవ చేయడానికి ఉపయోగపడతాయని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే సుధారాణి గారు, సార్కి మీరు అంటారు కదా ఆకాశంలో సగం అన్నప్పుడు ఆయన అర్ధాంగిగా ఆయన వాటలో కూడా సగం మీరు పాలు పంచుకుంటూ, మీకు ఒక గొప్ప ఉద్యోగం, ఒక గొప్ప స్థానం ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి మీరు వారికి ఎలా చెప్పాలి, వెన్నంటే ఉండి ఒక సపోర్ట్ గా ఉండడం అనేది గొప్ప విషయం. సో సార్, ఫైనలీ తిరువూరు నియోజకవర్గ ప్రజలకి మీ మాట ఏదైనా చెప్పమని కోరుతున్నాం యాజ్ వి కన్క్లూడ్. తిరువూరు నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తే చాలు. విద్య, వైద్యం, రైతు, వాటర్ ఫెసిలిటీ, తాగునీరు, సాగునీరు, వీటిని సక్రమంగా అందేటట్లు నేను ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ గా ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉంది. మా తాతల తండ్రుల గడ్డ ఇది, దీన్ని అభివృద్ధి చేసుకుంటాను లైఫ్ లాంగ్. అంటే
నా శేష జీవితం మొత్తం కూడా తిరువూరు ప్రజలకు అంకితం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు సార్.